ఆ, నీ హృదయం యొక్క కాఠిన్యము నీ ప్రభువైనటువంటి దేవుని యొక్క జీవంలో నిన్ను వేరు చేస్తుంది. ఆత్మీయ జీవితంలో అనేకసార్లు నేను జీవిస్తున్నాను అనుకుంటాం, ఆత్మీయంగా జీవిస్తున్నాను అనుకుంటావు. నువ్వు జీవించుతున్నావు అన్న పేరు మాత్రం ఉంది, కానీ నువ్వు ఎక్కడుంటావు? నువ్వు మృతమైనటువంటి స్థితిలో ఉంటావు. ఆత్మీయంగా ఎప్పుడో చనిపోయావు. అందుకే నీ జీవితంలో ఏది కూడా పనిచేయదు. కాబట్టి నీ జీవితంలో ఏ మాటలు కూడా పనిచేయవు. కారణం ఏంటి అని అంటే ఆత్మీయమైనటువంటి మృతమైనటువంటి స్థితిలో మరణించినటువంటి స్థితికి, మరణించినటువంటి వ్యక్తికి దేనిని గూర్చినటువంటి చింత ఉండదు, దేని గూర్చినటువంటి కాబట్టి పట్టింపు ఉండదు. కారణం ఏంటి అని అంటే చనిపోయాడు. చనిపోయేటువంటి వాని యొద్దకి వెళ్ళి కాబట్టి వాడిని పరామర్శించి వాడిని లేపి నీకు అది ఇస్తా ఇది ఇస్తానంటే వాడు ఏమాత్రం దాని రుచి తెలియదు. పంచపక్ష ప్రమాణాలు తీసుకుని నువ్వు తినయా అంటే వాడు తినడు. కారణం ఏంటి? చనిపోయాడు. నీ హృదయ కాఠిన్యము నీ ఆత్మీయ జీవితంలో నేను ఎక్కడ తీసుకెళ్తుంది అంటే